సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ సర్వసభ సమావేశం విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథులుగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భీమశెట్టి మార్కండేయులు, ఇతర డివిజన్ నాయకులు, ఏజెంట్స్ పాల్గొన్నారు. ఒక ₹2 వడ్డీకి మేము పే చేస్తున్నాం, తీసుకుంటున్నాం. రుణాల ద్వారా ₹1 వడ్డీ మేము డిపాజిట్స్ మీద మేము ఖాతాదారులకు ఇవ్వగలుగుతున్నాం. ఇదే కుటుంబాలని పోషించుకునే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో వారిని ఆదుకునేటువంటి मेरा नाम रणवीर शर्मा है और मैं आगरा से हूँ। लाइफ इंश्योरेंस एजेंट फेडरेशन ऑफ इंडिया का नेशनल प्रेसिडेंट। यहाँ विजयवाड़ा में मछलीपट्टनम डिवीजन काउंसिल की जनरल बॉडी मीटिंग जो हो रही है, आप जिसमें आए हैं, आपका स्वागत है और मैं इसमें भाग लेने आया हूँ। इस मीटिंग में अभिकर्ताओं से रिलेटेड, पॉलिसी होल्डर से रिलेटेड तमाम मैटर से जो यहाँ के वक्ताओं ने बड़ी प्रखरता के साथ उठाए हैं और उनमें एक मुद्दा जीएसटी के रिमूवल का है, जो हमारी लॉन्ग पेंडिंग डिमांड है। साथ ही साथ हमारी ग्रेच्युटी के एनहेंसमेंट की बात है, मेडिक्लेम के एनहेंसमेंट की बात है, पॉलिसी धारकों के बोनस को बढ़ाए जाने की बात है। इन सारी चीज़ों को लेकर आज मंथन हो रहा है और भविष्य के लिए एक रणनीति तैयार हो रही है कि जब हम ऑल इंडिया लेवल पर कोई एजुकेशन छेड़ेंगे, जंतर मंतर पर जाके अगर धरना प्रदर्शन करने की नौबत आएगी, तो मछलीपट्टनम डिवीजन के लोगों ने यह तय किया है कि वो किसी से पीछे नहीं रहेंगे और हजारों हजार की संख्या में वहाँ जाके भाग लेंगे। क्यों? जीएसटी एक ऐसा सब्जेक्ट है कि ये जो हम लोग बीमा विक्रय करते हैं, इसमें कोई उत्पाद की खरीद और बिक्री नहीं है। न कोई चीज़ उपभोक्ता खरीदता है, न हम कोई चीज़ बेचते हैं। एक विश्वास है, एक सिक्योरिटी का प्रोविजन है। दिस इज द प्रोविजन फॉर सिक्योरिटी, जो पब्लिक को सिक्योरिटी प्रदान करता है। साथ ही साथ देश के विकास में हमारे द्वारा एकत्रित पैसा काम आता है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट करने में। इस पर जी ఆర్గనైజేషన్ ఈరోజు మచిలీపట్నం డివిజన్ జనరల్ బాడీ నిర్వహిస్తున్న సందర్భంలో నేషనల్ ప్రెసిడెంట్ రణవీర్ శర్మ और अदर लीडर्स ఈ జనరల్ బాడీకి వచ్చేసి వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడే వారు నేషనల్ ప్రెసిడెంట్ ఈ రోజున ఈ జిఎస్టీ అనేది పెద్ద మహమ్మారిగా ఉన్నది. ఏజెంట్స్ ఎక్కడికి వెళ్ళినా, పల్లెలకు వెళ్ళినా కానీ పాలసీలు అడుగుతున్న సందర్భంలో జిఎస్టీ అనేది ఇది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి జిఎస్టీ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు, పాలసీదారులు ఏజెంట్స్ అడుగుతున్న సందర్భంలో ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఏజెంట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా తరఫున జిఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. దీంట్లో ముఖ్యంగా జిఎస్టీని ఈ ఇన్సూరెన్స్ పాలసీల మీద పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ రోజున పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఎంపీలు కూడా మన లెటర్లు కూడా పంపించాం. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా పిఆర్పీ తరఫున జిఎస్టీని రిమూవ్ చేయమని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్సూరెన్స్ అనేది సెక్యూరిటీ పర్పస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ థింగ్స్ ఐటమ్. సెక్యూరిటీ పర్పస్ ఇన్సూరెన్స్. సోషల్ జస్టిస్ ఫోరం మీడియా సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. 2025 సంవత్సరంలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎర్రాకుల తులసిరాం యాదవ్, కోటిపల్లి అయ్యప్ప పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తులసిరాం యాదవ్, రావి శ్రీనివాసులు మాట్లాడారు. కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య, దళిత ఐక్య వేదిక, అఖిల భారత యాదవ సభ, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ, మైనార్టీ హక్కుల పరిరక్షణ, ఓసీ, నిరుద్యోగ, విద్యార్థి, వివిధ జేఏసీలు కలిసి మాకు మద్దతు తెలుపడానికే ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారావు, వివిధ రకాల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రాబోయే 25వ సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొరకు సోషల్ జస్టిస్ ఫోరం ప్రతిపాదించిన అభ్యర్థిగా ఎర్రాకుల తులసిరామ యాదవ్ అని నేను మరి గతంలో టీచర్ ఎమ్మెల్సీగా, 2009లో సమాజ్వాదీ పార్టీ ఎంపీగా, అదేవిధంగా గత 20 సంవత్సరములుగా సామాజిక ఉద్యమాల్లో, బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి స్వతంత్ర విధానాలతోటి ఈరోజు
ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మరి గుంటూరు, కృష్ణా రాజధాని ప్రాంతమైన ఈ జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరగాలని, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాశ్వత రాజధాని, అదేవిధంగా ప్రత్యేక హోదా లాంటి సబ్జెక్ట్స్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం మరి ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయ సూత్రం ప్రకారం జరుగుతున్న ఈ డిమాండ్ల్లో భాగంగా మరి మా సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు, కోఆర్డినేటర్ చెవులు కృష్ణాంజన గారు ప్రతిపాదనతో మరి ఏకీభవించి రాబోయే రోజుల్లో 2025 గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మరి పోటీ అభ్యర్థిగా పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన పాత్రికేయ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన గత ఆదివారం మరి మేము కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. గత 4వ తారీఖున కృష్ణా, గుంటూరు జిల్లాలకి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు మరియు బీసీ సామాజిక ఉద్యమ నాయకులు, అదేవిధంగా అఖిల భారత యాదవ సంఘం మరి నాయకులు, వారు విద్యా సంస్థలకి అధినేతగా కూడా ఉన్నారు. వారు గతంలో మరి టీచర్స్ ఎమ్మెల్సీ కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా పోటీ చేసి ఉన్నారు. వారిని సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి విజయవాడ మొగల్రాజపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా మిలిటరీ వంటిల్లు హోటల్ ని నూతనంగా ప్రారంభించిన అనీష్ తాటి, డాక్టర్ మంజుశ్రీలు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా హోటల్లో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ అన్ని రకాల నాన్ వెజ్ లు మా దగ్గర లభిస్తాయని తెలిపారు. మా హోటల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా మా ఇంట్లో ఏ విధంగా రుచిగా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయని తెలియజేశారు. విజయవాడలో ఎక్కడ లేనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హైకోర్టు లాయర్ చలసాని అజయ్ కుమార్, యార్లగడ్డ మోహన్, వంశీ, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ రోజు మిలిటరీ వంటలు భోజనం తినడానికి వచ్చాము. చాలా బాగుంది, అన్ని ఇంటి వంటలా ఉంది. భోజనం అంతా రుచిగా ఉన్నాయి, బాగుంది. ఏమి ఐటమ్స్ ఉన్నారు? నాటుకోడి పులుసు, రాగి ముద్ద, రొయ్యలు ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అన్నీ ఉన్నాయి. ఏవి కావాలన్నా మీకు ఇక్కడ ఉంటాయి. అన్నీ తిన్నాం, బాగున్నాయి. అన్నీ టేస్ట్ చేసి. నా పేరు పద్మ. నేను మంజుశ్రీ అండి. జమిసెట్ సెంటర్ ఇది వరకు టీఎఫ్ఎల్ అనేది నడుస్తూ ఉండింది, కాంటినెంటల్ వరకు ఉండింది. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ కూడా స్టార్ట్ చేశాము. సో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ సౌత్ ఇండియన్ మీల్స్తో పాటు నాన్ వెజ్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్ కర్రీ అండ్ ఫిష్ పుల్స్తో మొదలు పెడుతున్నాం. సో ఎవ్రీడే 12 to 3 o'clock వరకు ఓపెన్గా ఉంటుంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇండియా విజయవాడ చాప్టర్ టాలెంట్ ప్రోగ్రామ్ ను విజయవాడ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ మెంబర్ వినయ్ రంజన్ మాట్లాడారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ 1959లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా స్థాపించబడ్డదని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనటకి సుమారు 18 కాలేజీల నుంచి 92 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి క్యాష్ ప్రైజ్ 1, 2, 3వ ప్రైజులు, మెడల్స్ ఆగస్టు 15వ తేదీన అందిస్తామని తెలియజేశారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ చాప్టర్. నేను సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ అండి. ఇన్స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కూడా. ఇన్స్టిట్యూట్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద టాలెంట్ ఇన్ ద స్టూడెంట్స్ హ్యాస్ కండక్టింగ్ వేరియస్ కాంపిటీషన్స్. వన్ అమాంగ్ దట్ ఈవెంట్ ఈస్ టుడే ఆన్ ద ఈవ్ ఆఫ్ August 15th ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఒక సుమారుగా 92 టీంలు వచ్చినాయండి. 18 కాలేజీల నుంచి వాళ్ళందరికీ క్యాష్ ప్రైజు, ఫస్ట్ ప్రైజు, నార్మల్ మెడల్స్, వేరియస్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ CMA కోర్స్ అనేది కండక్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ 1959 బై ఎ పార్లమెంట్ యాక్ట్. పార్లమెంటు చట్టం ద్వారా నెలకొల్పబడిన సంస్థ. ఈ ఇన్స్టిట్యూట్ జూను, డిసెంబర్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటుంది. అలాగే ఈ కోర్స్ పాస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో కార్పొరేట్స్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవ్రీ టైం ఎగ్జామ్స్ అవ్వగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యావరేజ్ CTC వచ్చి 6 to 8 lakhs జీతంతో మంచిగా పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్లో CMDలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టుల్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా CMA మెంబర్స్. హ్యాపీ ఇండిపెండెన్స్. నా పేరు వినయ్ రంజన్ అండి, కౌన్సిల్ మెంబర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.